భజంత్రీలు భజంత్రీలు. ఏంట్రా చేసుకుంటావు? ఎవడ్రా నువ్వు? ఏం చేస్తున్నావా? ఎవడ్రా నువ్వు అసలు? ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు? తీసుకో. వాడికి కాదు, ఇక్కడ వీడికే ఈ దండ. అక్కడ నవ్వడం కాదే, ఇక్కడేడు ఏడో. చూసావా? ఎవరో తెలుసుగా? వీడినేగా నువ్వు లవ్ చేసి ఇన్నాళ్ళు నీ ఇష్టం వచ్చినట్టు తిరిగింది. నువ్వు అవన్నీ మర్చిపోయి ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నావు. కానీ వీడు నిన్ను మర్చిపోలేక ప్రాణం తీసుకున్నాడు. అది కాదే, మీ అమ్మాయిలకి పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేకపోతే ఎందుకు లవ్ చేస్తారు? అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే చెప్పు తీసుకుని కొట్టి కుదరదని చెప్పలేరా? అప్పుడు అట్లీస్ట్ 4 రోజులు బాధపడి మర్చిపోతారు. కానీ ఇలా జీవితంతో ఆటలాడుకొని ప్రేమ పేరుతో నాటకాలాడి విషం తాగి చచ్చేలా చేస్తారు కదా. మీరందరూ ఫేస్బుక్ లో, వాట్సాప్ లో మీ పేరుందా లేదా, మీ ఫోటో ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. కానీ హార్ట్ లో మిమ్మల్ని దాచుకున్నాడో లేదో చూడరు. అందుకే పెళ్లి మ్యాటర్ వచ్చేసరికి జేబులో ఎంత దాచుకున్నాడన్నది చూసి సెలెక్ట్ చేసుకుంటారు. అంతే కదా? అబ్బాయిలు ఒక రకంగా బండరాయి లాంటి వాళ్ళు. వాళ్ళని విగ్రహం చేయాలన్నా లేదా ముక్కలు చేయాలన్నా మీ చేతిలోనే ఉంటుంది. ఇన్ని రోజులు వాడితో పార్కులకెళ్ళావు, సినిమాలకెళ్ళావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగావు. వాడితో ఎలాగూ 7 అడుగులు నడవలేదు. అట్లీస్ట్ లాస్ట్ టైం వాడి కోసం శ్మశానం వరకైనా నడిచిరా. చచ్చిన వాడి ఆత్మకు శాంతైన కలుగుతుంది. అబ్బాయిలంతే, ఒక్కసారి ఒక అమ్మాయితో కమిట్ అయితే వాడు మట్టిలో మట్టయిపోయేంత వరకు ఆ ప్రేమించిన అమ్మాయే వాడికి తోడు. వీడింకా మట్టిలో కలవలేదు. వీడు మట్టిలో కలిసిన తర్వాత నువ్వు పెళ్ళైన చేసుకో, శోభనమైన చేసుకో. లేవే. హలో, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? పెళ్లి కావాల్సిన తన లైఫ్ స్పాయిల్ చేస్తావా? ఏంటే తన లైఫ్ స్పాయిల్ చేశానా? అంటే మా వాడి ప్రాణానికి విలువే లేదా? వాడు చచ్చాడు సరే, దానికి కారణం తనే అవుతుందా? వాడు అట్లీస్ట్ ఒక్కసారి చచ్చాడు. కానీ తను నిజంగానే ప్రేమించుంటే ప్రతిరోజు చస్తుంది. ప్రేమ అంటే నాతోనే ఉండాలి అని స్వార్థం ఉండకూడదు. ఎక్కడున్నా బాగుండాలి అని ఆశించడమే ప్రేమంటే. ఒక అమ్మాయి నిజంగానే ప్రేమించింది అంటే ఆ అబ్బాయి కోసం ఏ త్యాగానికైనా రెడీ అవుతుంది. త్యాగవా? చరిత్ర గురించి తెలుసుకో. అమ్మాయిల కోసం తాజ్ మహల్ కట్టించడం మొదలు గోరీలు కట్టించడం వరకు అబ్బాయిలదే త్యాగం. వాళ్ళ ప్రేమ పవిత్రమైంది కాబట్టి అవన్నీ చేశారు. ఓహో, పవిత్రమైన ప్రేమ. సర్లే, అలాగే. కాని ఈ క్షణం నుంచే, ఇక్కడి నుంచే నేను నిన్ను పవిత్రంగా ప్రేమిస్తా. ప్రేమిస్తావా? నన్ను ప్రేమిస్తావా లేదా? ప్రేమించి తీరాలి. ఇక్కడి నుంచి నీ నీడని వడకుంటుందో లేదో కానీ ఈ శివ ఉంటాడు. నేను వీడిలాగా చచ్చే ప్రేమికుణ్ణి కాదు, తిక్క రేగితే చంపేవాణ్ణి. నీతో మాట్లాడుతున్నాను చూడు, నాకు బుద్ధి లేదు. ఇన్ని రోజులు నా టార్చర్ మాత్రమే చూసావు. ఇప్పటి నుంచి నా లవ్ టార్చర్ చూదుగానే. దండయ్యవే, వెయ్యవే. చూసారుగా, పెళ్ళైపోయింది. వెయ్యండి అక్షింతలు, కొట్టండి డబ్బులు.